భారతదేశ తొలి ప్రధాని జాతీయ నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ వారి ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు గారిచే ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు అని దేశ ప్రజలందరూ ఈ రోజు ఆయనను తలుచుకొని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోర భరద్వాజ, నల్లం శ్రీను, కె సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, కర్రి కాశీ విశ్వనాథ్, వలవల చిన్ని, లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు, దేవిశెట్టి రాజా, ఎస్పీ రమణరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు। ఆధునిక భారతదేశ నిర్మాత, అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత తరాల వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రోజున ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మరి జూబ్లీ రీడింగ్ రూమ్ తరఫున ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమాలన్నిటి కూడా ఉత్సాహంగా నిర్వహించుకోవటం ప్రతి ఏటా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం। దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఈ మహనీయులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, మరి ఆనాటి స్వతంత్ర సమరయోధులైనటువంటి బోస్ గారు, పటేల్ గారు ఇత్యాదులందరూ కూడా ఏ రోజుకైనా సరే జాతికి స్ఫూర్తినిచ్చేటటువంటి నేతలుగానే చిరంజీవులుగా ఉంటారు। వారి యొక్క ఆదర్శప్రాయమైనటువంటి అడుగు జాడల్లోనే ఈ జాతి యావత్తు నడుస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం। మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది, ఎన్నో పంచవలస ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మిస్తుంది। ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ఈసారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, అని చేత మా కార్యక్రమం కూడా సాయంత్రం 6 గంటల నుంచి పెట్టాం। టౌన్ హాల్లో గ్రంథాలయ వారోత్సవాలు టౌన్ హాల్లో 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం। మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి దయించి పాత్రికేయ సోదరులందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ